మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 12న ఆషాఢ అమావాస్య రాబోతోంది. ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. మరణం దరిచేరదు, నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన బహుమతులలో వృక్ష సంపద అత్యంత ప్రధానమైనది. చెట్లు ప్రాణవాయువును అందించడమే కాకుండా మానవాళికి ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తాయి. సాధారణంగా మనం ప్రకృతి మధ్యన పచ్చని చెట్ల సమీపంలో ఉన్నప్పుడు మనసుకు తెలియని ఒక అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. చెట్లను తాకడం వలన, వాటి కింద కొంత సమయం ప్రశాంతంగా గడపడం వలన మనలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట అన్నీ దూరమైపోయి మనసుకు చాలా హాయిగా ఉంటుంది. చెట్లకు సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని గ్రహించి ప్రతికూల శక్తిని పారద్రోలే అద్భుతమైన లక్షణం ఉంది. వృక్షాల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మన శారీరక ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. శ్వాసకోశ సమస్యలు దూరమైపోయి మనిషి ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటాడు. మన పూర్వీకులు, మునులు, ఋషులు అందరూ కూడా అడవులలో పెద్ద పెద్ద వృక్షాల కింద తపస్సు చేయడానికి ప్రధాన కారణం వృక్షాల నుండి వచ్చే ఈ అపారమైన దైవిక శక్తి మరియు ప్రాణవాయువే అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు మీ జీవితంలో పడుతున్న కష్టాలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు పూర్తిగా తొలగిపోయి అనూహ్యమైన రీతిలో ఊహించని ధనలాభం కలుగుతుంది. అంతేకాదు, ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకడం వల్ల ఎంతటి ప్రమాదకరమైన మరణ గండాలు ఉన్నా సరే అవి వెంటనే తొలగిపోతాయి. వాహన ప్రమాదాలు లేదా అనారోగ్యాల ద్వారా వచ్చే అపమృత్య దోషాలు కూడా పూర్తిగా నశించిపోతాయి. ఒక సామాన్యుడికి అనుకోకుండా అదృష్టం వరిస్తే ఎలా ఉంటుందో అలా నక్కతోక తొక్కినట్లుగా మీకు మహారాజయోగం పడుతుంది. అదృష్టం మీ తలుపు తట్టి మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు ఎలాంటి తప్పు పనులు చేయకూడదు, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, గ్రహణ నియమాలు ఏమిటి, కొడుకులు ఉన్నవారు ఈరోజు ఏ పరిహారం చెయ్యాలో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. ఈరోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు, దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు, అలానే గోర్లు కట్ చేసుకోకూడదు, ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు, అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోకూడదు, పదునైనటువంటి చాకు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అలాగే ఈరోజు చీపురును కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు, తులసి చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. ఈ నియమాలను పాటించకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది, తద్వారా చేతిలో చిల్లి గవ్వ ఉండదు. కుబేరులైనా సరే దరిద్ర స్థాయికి దిగజారిపోవలసిందే. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు, అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది, దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి.
దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలామందికి అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టకూడదని పెద్ద అపోహ ఒకటి ఉంటుంది. ఇది పూర్తిగా అవాస్తవం. నిజానికి అమావాస్య చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించడానికి దీపారాధన చేయటం అత్యంత అవసరం. అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని, ఏ ఇంట దీపం వెలుగుతూ ఇల్లంతా శుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి తప్పక ప్రవేశించి తన కరుణా కటాక్షాలను కురిపిస్తుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో తప్పకుండా దేవుడి గదిలో దీపారాధన చేయాలి. ఆడంబరమైన పూజలు చేయవలసిన అవసరం లేదు. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీకు తెలిసిన లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటే చాలు. ఆ తల్లి మనస్ఫూర్తిగా పెట్టిన ఆ ఒక్క దీపానికి ప్రసన్నురాలై మన కోరికలను నెరవేరుస్తుంది. ఇక ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున కలబందతో ఒక పరిహారం చేస్తే చాలు. దోషాలు కష్టాలు పోయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి ఈరోజు కలబందతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక. కలబందలో 2 గ్రహాలు కూడా కొలువై ఉంటాయి. అందుకే కలబందకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలబంద అనేది కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టి అపర కుబేరులుగా మారుస్తుంది. నెగటివిటీని తొలగించి పాజిటివిటీని అట్టే లాగేస్తుంది కలబంద. అంతేకాదు ఎలాంటి దృష్టి దోషమైనా, ఎంత భయంకరమైనటువంటి నరదృష్టి అయినా, ఘోరమైనటువంటి చెడు ప్రభావాలైనా తొలగిపోతాయి. మన జీవితంలోకి అదృష్టం ఖచ్చితంగా వచ్చి పడుతుంది. ఆర్థిక రీత్యా పడేటటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఊహించినంత ధనాన్ని మీరు చూడగలుగుతారు. కలబంద మొక్క అనేది ఎలాంటి నీరు మట్టి లేకపోయినా కేవలం గాలితోనే 6 నెలల వరకు జీవించి ఉంటుంది. కలబంద మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవటం వల్ల ముఖంపై ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. పింపుల్స్ అలానే నల్లమచ్చలు వంటివి కూడా తొలగిపోతాయి. అంతేకాదు కలబంద గుజ్జుని ప్రతినిత్యము కూడా నీటిలో కలుపుకొని జ్యూస్లా చేసి తాగటం వల్ల మన శరీరంలో ఉండే అధిక ఉష్ణం అనేది తొలగిపోతుంది. మనకు అధిక ఉష్ణం నుండి వచ్చే రకరకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. గర్భానికి సంబంధించినటువంటి ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇలా కలబందలో మనకు ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలే కాదు, ఆధ్యాత్మికరమైనటువంటి లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే కలబంద మొక్కకి పరిహార శాస్త్రంలో ఇంతటి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మరి కలబంద మొక్కను ఏం చేయాలి అంటే, ముందుగా ఈ అమావాస్య రోజున ఎక్కడి నుంచైనా సరే ఒక కలబంద మొక్కను చాలా జాగ్రత్తగా దాని వేర్లతో సహా వచ్చేలాగా పెకలించి ఇంటికి తీసుకురావాలి. ఇలా ఇంటికి తెచ్చిన తర్వాత ఆ కలబంద వేర్లకు అంటుకుని ఉన్న మట్టి అంతా పూర్తిగా పోయేలాగా శుభ్రమైన నీటితో కడిగి కాసేపు ఆరబెట్టాలి. ఆ వేర్లకు మట్టి అనేది ఏమాత్రం ఉండకూడదు. ఆ తర్వాత ఒక మంచి ఎర్రటి దారం తీసుకుని శుభ్రం చేసిన ఆ కలబంద వేర్లకు గట్టిగా అసలు ఊడిపోకుండా ముడివేసి కట్టాలి. ఇప్పుడు ఆ కలబంద మొక్కకి కొంచెం పసుపు రాసి అలాగే కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. తర్వాత ఒక 7 లవంగాలు తీసుకుని ఈ కలబంద మొక్కకి 7 చోట్ల గుచ్చాలి. ఎందుకంటే లవంగాలు కూడా చెడుని తొలగించటంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, ధనలాభం కలిగేలా చేస్తాయి. గనుక లవంగాలు గుచ్చి ఈ విధంగా సిద్ధం చేసుకున్న కలబంద మొక్కను తీసుకువెళ్ళి ఇంటి ప్రధాన ద్వారానికి అంటే మెయిన్ డోర్కి కరెక్టుగా కుడివైపున పైభాగంలో కట్టుకోవాలి. అంటే మనం బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు ఏ వైపు ఉంటుందో ఆ వైపు కట్టాలి.
ఈ చిన్న పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి 12 గంటలలోపు మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే నిశ్చింతగా చేయవచ్చు. ఇలా ప్రధాన ద్వారానికి కలబందను కట్టడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. మనకున్న నరదిష్టి, సకల పాపాలు, దరిద్రం అంతా ఖచ్చితంగా తొలగిపోయి ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, అదృష్టం వస్తాయి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఏ చెడు శక్తి అయితే అడ్డుకుందో, ఏ నరదృష్టి అయితే అడ్డుకుందో ఆ దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. మన ఇంటికి తగిలిన చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తిపైన కూడా చూపిస్తుంది. ఆ చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం దూసుకు వస్తుంది. ధనం వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఊహించనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. మీకు ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా ఈ పరిహారంతో పోతాయి. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు కలబంద ముక్కతో ఈ పరిహారాన్ని చేసి చక్కటి ఫలితాలను పొందండి. ఈ రోజుతో ఇక ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఇక తర్వాత రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇది 12వ తేదీ రాత్రి 9:45 మొదలై 13వ తేదీ ఉదయం 2:15 ముగుస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకుండా రాత్రి 9:30 కల్లా భోజనం ముగించి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణం రాత్రి వచ్చింది కదా, ఏం పర్లేదులే అని రాత్రి గ్రహణ సమయంలో బయట తిరిగితే కడుపులోని బిడ్డకి గ్రహణం ఉర్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గనుక గర్భిణీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గోళ్లు గిల్లడం, గోళ్లు కత్తిరించడం, కత్తి లేదా సూది వంటి పదునైన వస్తువులు వాడడం, కుట్లు అల్లడం లాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లోని నిల్వ ఆహార పదార్థాలు అంటే పచ్చళ్ళు, బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, తాగునీరు మరియు పూజా గదిలో దర్భను లేదా తులసి ఆకులు వేసి ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని బయటపడేసి పూజా గదిలో అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గుడులు ఎక్కడా మూసివేయరు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఏర్పడుతున్న గ్రహణం వలన మగ సంతానానికి కీడు తగులుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణ కీడు పోవాలంటే ఈరోజు తల్లి స్వయంగా తన చేతులతో ఒక పరిహారం చేయడం వల్ల పిల్లలకు ఉన్న సమస్త గ్రహణ దోషాలు, మానసిక రుగ్మతలు, నరాదృష్టి కూడా తొలగిపోయి వారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ సూర్యగ్రహణం రోజున మగపిల్లలు ఉన్న తల్లులు తమ పిల్లల క్షేమం కోసం సాయంత్రం 5 గంటల నుండి 6:15 లోపు ఈ దిష్టి పరిహారాన్ని తప్పక చేసుకోవాలి. ఈ పరిహారం కోసం ముందుగా ఒక స్టీల్, ఇత్తడి లేదా పింగాణీ ప్లేట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో అందరి కోసం వండిన, ఇంకా ఎవరూ తినని, ఎంగిలి పడని నిండుకుండ అన్నాన్ని 3 పెద్ద ముద్దలుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక అన్నం ముద్దలో నల్లటి కాటుగా లేదా పొయ్యిలోని బొగ్గు పొడి కలిపి నల్లటి అన్నం ముద్దగా చేయాలి. రెండవ అన్నం ముద్దలో కుంకుమ కలిపి ఎరుపు రంగు ముద్దగా తయారు చేయాలి. ఇది భయంకరమైన నరదృష్టికి, ప్రమాదాలకు విరుగుడుగా పనిచేస్తుంది. మూడవ అన్నం ముద్దలో వంటగదిలోని పసుపు కలిపి పసుపు రంగు ముద్దగా సిద్ధం చేసుకోవాలి. ఈ 3 రంగుల అన్నం ముద్దలని ప్లేట్లో త్రికోణాకారంలో ఉంచి వాటి మధ్యలో గుప్పిడు నల్ల నువ్వులు చల్లాలి. నల్ల నువ్వులు గ్రహణ సమయంలోని భయంకరమైన చెడును తమలోకి లాగేస్తాయి. ఆ తర్వాత పగుళ్ళు లేని ఒక మంచి కోడిగుడ్డును తీసుకుని దానిపై నల్లటి కాటుకతో ఒక పెద్ద బొట్టులాగా పెట్టి ఆ ముద్దల మధ్యలో నిలువుగా లేదా అడ్డంగా ఉంచాలి. కోడిగుడ్డు పట్టిన పీడను పూర్తిగా తనలోకి లాగేసుకుంటుంది. ఈ వస్తువులన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కొడుకును ఇంటి మెయిన్ గుమ్మానికి బయట వైపు తూర్పు ముఖంగా చూసేలా కుర్చీలో లేదా పీట మీద కూర్చోబెట్టాలి. కీడు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే పొరపాటును కూడా గడపకు లోపల కూర్చోబెట్టకూడదు. ఇంట్లో ఎంతమంది మగపిన్నలుంటే వారందరికీ విడివిడిగా వేరువేరు ప్లేట్లతో ఈ పరిహారం చేయాలి. తల్లి ఆ ప్లేటును 2 చేతులతో పట్టుకుని మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ కొడుకు తల చుట్టూ కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ కీడు తొలగిపోవాలని దిష్టి తీయాలి. దిష్టి తీయడం పూర్తయిన వెంటనే ఆ ప్లేట్లో ఉన్న గుడ్డును, అన్నం ముద్దలను తీసుకువెళ్లి పారే నీళ్లలో లేదా చెరువులో వెయ్యాలి. గుడ్డు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారి పగలకుండా చాలా జాగ్రత్తగా నీటిలో విడిచిపెట్టాలి. లేదంటే నెగటివిటీ మళ్లీ బయటకు వస్తుంది.
ఆ వెంటనే ఇంట్లో ఉన్న బెల్లం లేదా పంచదార లాంటి తీపి పదార్థం కొద్దిగా పిల్లాడికి తినిపించాలి. దీనివల్ల ఆ కీడు గుమ్మం బయటే పూర్తిగా విరుగుడైపోతుంది. ఆ తర్వాత పిల్లాన్ని వెంటనే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోమనాలి. కుదరని పక్షంలో కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని బట్టలు మార్చుకోవాలి. పరిహారం చేసిన తల్లి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. మగపిల్లలు ఉన్న తల్లులు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల గ్రహణ కీడు, నరదృష్టి నుండి పిల్లలకు పూర్తి స్థాయిలో శాశ్వత విముక్తి లభిస్తుంది గనుక కొడుకులు ఉన్నవారు తప్పక ఈరోజు ఈ పరిహారం చేయండి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు ఉంటారు. అంతకన్నా ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రావి చెట్టులో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. రావి చెట్టు అనేది శాస్త్రపరంగానూ సైన్స్ పరంగానూ ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. కనుక ఈ రావి ఆకులను ఈ అమావాస్య రోజున గుమ్మానికి కట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్టశక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. పైగా ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది గనుక రావి ఆకులను కట్టుకుంటే ఎటువంటి గ్రహణ ప్రభావం మీ ఇంటిపై పడకుండా కాపాడుకోవచ్చు. గనుక అందరూ తప్పనిసరిగా ఇంటికి రావి ఆకుల తోరణం కట్టుకోండి. ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్లు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి. ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం పెరుగుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి 2 తమలపాకులపైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి. పూజలో గౌరీదేవికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించి ఓం శ్రీ గౌరీదేవియై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరమంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఒక వేప చెట్టును నాటండి. నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి. దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమ ఉండాలి. ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి. ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోవాలి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా నరదిష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి. ఆడవాళ్లు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అలాగే మగవారైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలు కనిపిస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి. కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకుని నిమ్మకాయకి 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చెయ్యిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఆ ఇంటి సింహద్వారానికి దృష్టిని తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెరుకన్ను దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. వీటి వల్లే మన ఇంట్లోకి ధనం అనేది రాదు. ఈ అమావాస్య రోజున ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇస్తే ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చేతి నిండా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది.
ఇంతకీ స్వయం పాకం అంటే ఏమిటి అని సందేహం కూడా చాలామందికి రావచ్చు. స్వయం పాకం అనేది ఉత్తమమైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులు, బియ్యము, ఉప్పు, నూనె, కారం ఇలాంటివన్నీ. అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులను ఒక ఉత్తమమైన బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. అలా కాకపోయినా నిరుపేదలకైనా అంటే ఆకలితో ఉన్నవారికైనా ఈ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వవచ్చు. ఇంట్లో ఉండే దరిద్రాన్ని, మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ, చెడుగాలిని తొలగించుకోవడానికి ఈ అమావాస్య రోజున ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పుని, కొద్దిగా పసుపుని కలిపి, ఎర్రని పూలరేకులు కలిపి ఆ నీటితో ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తే ఎంతటి దృష్టి దోషాలైనా, ఎంతటి చెడు కన్నైనా తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి, పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అలానే నల్ల జీడి గింజను ఈరోజు వాహనాలకి కట్టాలి. అంటే మీకు కారు ఉంటే కారుకి, లేదా బైక్ ఉంటే బైక్కి, లేదా సైకిల్ ఉంటే సైకిల్కి కట్టుకోవాలి. ఇలా కడితే సకల దరిద్రాలు తొలగిపోతాయి, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక పవిత్రమైన చెట్టును కనుక తాకితే కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా నక్కతూక తొక్కినట్లు ఎవరూ ఊహించని గొప్ప రాజయోగం పడుతుంది. ఎంతటి కష్టాల్లో ఉన్నవారైనా సరే, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారైనా సరే, ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే వారి దరిద్రమంతా తొలగిపోతుంది. మరి ఆ మహిమాన్వితమైన చెట్టు మరేదో కాదు, మన అందరికీ సుపరిచితమైన శ్రీ మహాలక్ష్మి గౌరీదేవి స్వరూపంగా మనం భక్తి శ్రద్ధలతో పూజించే వేప చెట్టు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ ఆషాఢ అమావాస్య రోజు వేప చెట్టుకు విపరీతమైన అద్భుతమైన దైవిక శక్తులు వస్తాయి. మన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న దరిద్రాన్ని, అలాగే మనకు పొంచి ఉన్న అపమృత్యు దోషాలను కూడా ఈరోజు వేప చెట్టు తనలోకి పూర్తిగా లాగేసుకుంటుంది. వేప చెట్టుకు ఉండే గ్రహణ శక్తి ఈ అమావాస్య రోజున రెట్టింపు అవుతుంది. కాబట్టి మనలో ఉన్న చెడును గ్రహించి మంచినిస్తుంది. అందుకే ఈరోజు మీకు మీ ఇంటి చుట్టుపక్కల కానీ, గుడి దగ్గర కానీ, లేదా మీరు వెళ్ళే దారిలో ఎక్కడ వేప చెట్టు కనిపించినా సరే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. భక్తిగా 2 చేతులు జోడించి మనసులో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆ వేప చెట్టును 11 సార్లు భక్తిగా తాకండి. మీరు ప్రతిసారి చెట్టును తాకుతున్నప్పుడు మీ మనసులోని కోరికలను, తీరని కష్టాలను తలుచుకోండి. నా కష్టాలన్నీ తీరిపోయి నాకు ఉన్నతమైన రోజులు రావాలి అని బలంగా కోరుకోండి. అలా 11 సార్లు తాకిన తర్వాత కాసేపు ప్రశాంతంగా ఆ వేప చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆ వేప చెట్టు గాలి మీ ఒంటికి తగిలేలా కనీసం ఒక 10 నిమిషాల పాటు ఆ చెట్టు నీడలో గడపండి. ఆ సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకుని ఆ తర్వాత నెమ్మదిగా లేచి చెట్టుకు మరొక్కసారి నమస్కరించి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. వేప చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేప చెట్టును భారతీయ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన సంజీవనిలా పరిగణిస్తారు. వేప ఆకులు, బెరడు, పువ్వులు, వేర్లు ఇలా దానిలోని ప్రతి భాగం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అమ్మవారి జాతరలలో వేప చెట్టు లేనిది అసలు ఏ ఉత్సవం జరగదు. చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేయడంలో, గాలిలోని హానికారక క్రిములను నాశనం చేయడంలో వేప చెట్టుకు సాటి మరొకటి లేదు. అదేవిధంగా మన చుట్టూ ఉండే దుష్టశక్తులను, కంటికి కనిపించని నరదిష్టిని, అలాగే నవగ్రహ దోషాలను కూడా పారద్రోలడంలో వేప చెట్టు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. మన పెద్దలు ఎప్పుడూ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టైనా పెంచుకోవాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ గాలి మన ఇంట్లోకి వస్తే ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా మాయమైపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండింటినీ ప్రసాదించే ఈ కల్పవృక్షం మన పాలిట ప్రత్యక్ష దైవం. కాబట్టి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ వేప చెట్టును తాకి మీ జీవితంలోని కష్టాలను తొలగించుకుని సిరి సంపదలను, విశేషమైన రాజయోగాన్ని సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజున నదీ స్నానం,
పుణ్యతీర్థ స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు పితృదేవతలను పూజించటం, శివ పూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించటం ద్వారా సమస్త దోషాలను తొలగింప చేసుకోవచ్చు. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే ఈ ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఒక ఆకును తప్పనిసరిగా తినాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ ఆకు మరేదో కాదు, మనందరికీ ఎంతో సుపరిచితమైన మునగాకు. అవును, ఆషాఢ మాసంలో మునగాకు తినాలని మనందరికీ తెలుసు. మన పెద్దలు కూడా ఈ ఆషాఢ మాసంలో మునగాకును తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజు తప్పనిసరిగా మునగాకు తినాలి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆషాఢ మాసం మొత్తం మీరు మునగాకు తిన్నా లేదా తినకపోయినా పర్వాలేదు. కానీ ఈ ఆషాఢ అమావాస్య రోజు మాత్రం మీరు తప్పక మునగాకును తినాలి. ఈ మునగాకును మీరు మీ ఇంట్లో కూరలాగా అంటే చక్కగా ఫ్రైలాగా వండుకుని తినచ్చు, లేదా కందిపప్పులోనూ పెసరపప్పులోనూ వేసుకుని పప్పు కూడలాగా వండుకుని కూడా ఎంతో ఇష్టంగా తినచ్చు. అది కూడా కుదరకపోతే మనకు మార్కెట్లో మునగాకు పొడి దొరుకుతుంది కదా, లేదా మీరే ఇంట్లో స్వయంగా మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడి రూపంలో అయినా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కలుపుకుని తినచ్చు. ఒకవేళ మీకు పచ్చి మునగాకును తినగలిగే సామర్థ్యం ఉంటే ఆకులను శుభ్రంగా కడిగి పచ్చి మునగాకును అలాగే నమిలి తినచ్చు, లేదా మునగాకుతో ఎంతో రుచికరమైన పచ్చడి చేసుకుని తినచ్చు. ఇవేమీ కాదు అనుకుంటే మునగాకును ఉపయోగించి లడ్డు, స్వీట్ చేసుకుని కూడా తినచ్చు.
ఇలా మీకు నచ్చిన విధంగా ఎలాగో అలా ఈరోజు మునగాకు తినే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. ఇలా ఈ ఒక్కరోజు మీరు కనీసం గుప్పెడు మునగాకులను తిన్నా చాలు, మీకు సంవత్సరం అంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అంటే మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీకు ఎలాంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రావు. ధనానికి ధనం వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే మునగాకు తినడం వలన మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది. అసలు మునగాకు వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మునగాకులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ ఏ కంటే మునగాకులో 10 ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. కమలఫలంలో ఉండే విటమిన్ సి కంటే కూడా మునగాకులో అధిక శాతం విటమిన్ సి ఉంటుంది. అలాగే పాలలో ఉండే కాల్షియం కంటే, అరటిపండులో ఉండే పొటాషియం కంటే కూడా మునగాకులో ఎన్నో రెట్లు పోషకాలు ఉంటాయి. మునగాకును మనం ఆహారంలో తీసుకోవడం వల్ల కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుంది. ఎముకలు, కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు మునగాకును తరచుగా తింటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరుగుతుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని వ్యాధి కారకాలతో పోరాడతాయి. షుగర్ వ్యాధి అంటే మధుమేహం ఉన్నవారికి కూడా మునగాకు ఒక దివ్యౌషధం లాంటిది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి చర్మకాంతిని పెంచుతుంది. మరి ఈ ఆషాఢ అమావాస్య రోజే ఈ మునగాకును ఎందుకు తినాలి అంటే, ఆషాఢ మాసంలో మనకు వర్షాలు మొదలవుతాయి. ఈ ఋతుపవనాల రాక వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో సహజంగానే రోగనిరోధక శక్తి తగ్గిపోయి తొందరగా జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణం చల్లబడడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మందగిస్తుంది. అటువంటి సమయంలో ఈ మునగాకును తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన వేడి అందుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మునగాకు మనల్ని ఒక అభేద్యమైన కవచంలాగా రక్షిస్తుంది. పైగా అమావాస్య రోజు భూమి ఆకర్షణ శక్తిలో మార్పులు వస్తాయి. మన శరీరంలోని జీవక్రియలు, హార్మోన్ల సమతుల్యత కూడా కొంత మారుతుంది. ఆ సమయంలో మునగాకు లాంటి దివ్యమైన ఔషధాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఒక కొత్త శక్తి, ఉత్తేజం ఉత్పన్నమవుతుంది. వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆధ్యాత్మికంగా కూడా అమావాస్య రోజు మునగాకు చెట్టుకు చాలా శక్తులు వస్తాయి. మునగాకు చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా, ఆరోగ్యప్రదాయినిగా భావిస్తారు. ఆ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం పొందడానికి, దరిద్రం, పీడ వదిలించుకోవడానికి, అలాగే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పూర్వీకులు, ఋషులు ఈ నియమాన్ని పెట్టారు. కాబట్టి ఈ విశిష్టమైన ఆషాఢ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మునగాకును తినడం మర్చిపోకండి. అందరూ మునగాకును ఏదో ఒక రూపంలో తిని లక్ష్మీదేవి కటాక్షాన్ని, అష్టైశ్వర్యాలను, సంపూర్ణ ఆయురారోగ్యాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.